సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. వారు విదేశాలకు వెళ్ళినప్పుడు కోర్టు వారు కండిషన్ పెట్టడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో హాజరు కావాలని. ఆ కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈ రోజు వచ్చి కోర్టులో హాజరు కావడం జరిగింది. వారి యొక్క హాజరును కోర్టు వారు రికార్డ్ చేసి పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. అట్లాంటిది ఏం లేదండి ప్రస్తుతానికి. ఈరోజు ఆ పిటిషన్ మాత్రం ఏం కామెంట్ చేయలేదు, ఎలాంటి కామెంట్ చేయలేదు, ఎలాంటి క్వశ్చన్ చేయలేదు. ఓన్లీ వారి యొక్క ప్రెజెన్స్ను మాత్రమే రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో వ్యవహరించిన తీరు, అతన్ని హై డ్రామా మొత్తం కూడా పరిగణలోకి తీసుకొని అతని బెయిల్ క్యాన్సిల్ చేయాలా, లోపల పడేయండి. లోపల పడేస్తే మనకి ప్రమాదం లేదుగా. అతనే ముఖ్యమంత్రి కాదు కదా. పోనీ రాష్ట్ర పరిపాలన వ్యవస్థ కుంటుపడుతుందంటే మీరు రాసుకోండి సార్, మీరు చేయండి, బెయిల్ క్యాన్సిల్ చేయండి. దిస్ ఇస్ ఎనఫ్. ఇతను కోర్టుకు అయ్యా ఇందుకు చూడతాము, ఈ మాట రాయాలి తప్పకుండా. అయ్యా ఇందుకు నేను మీ కోర్టుకు రావటం లేదు, సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారు ఇందుకు నేను రావట్లేదు. నేను వస్తే ఇలా జనం వస్తారు, నేను వస్తే ఇలా శాంతి భద్రతలు విఘాతం కలుగుతుంది, నేను వస్తే తెలంగాణ పోలీసులు కంట్రోల్ చేయలేరు, నేను వస్తే తెలంగాణ ఇంటెలిజెన్స్ సరిగ్గా చేయలేరు, నేను వస్తే కోర్టుల దగ్గరికి జనం విపరీతంగా వస్తారు, నేను వస్తే కోర్టుల చుట్టూ దుకాణాలు కూడా బంద్ చేయాలా, నేను వస్తే కక్షిదారులకు ఇబ్బంది, నేను వస్తే న్యాయవాదులకు ఇబ్బంది, నేను వస్తే మిగతా న్యాయమూర్తులకు ఇబ్బంది, నేను వస్తే అడ్వకేట్స్ అందరికీ ఇబ్బంది, కనుక నేను కోర్టుకు రాను, అది చెప్పాలనే కదా. సో ఇతను ఈ రోజున వ్యవహరించిన తీరుతో రేపటి నుంచి రాక్కర్లేదండి. నేను కోర్టును ప్రశ్నించడంలో తప్పు లేదు, మళ్ళీ నన్నేం అనుకోకండి. రేపటి నుంచి రాక్కర్లేదా, ఓ ఇంత గొడవ జరుగుద్ది వారు వస్తే, ఎయిర్పోర్ట్లో ఇంత జనం వస్తారు వారు వస్తే, పెద్ద కాన్వాయ్లో వెళ్ళాలి వారు వస్తే. ఏం సార్, ఒక 114 AR పంపించి, నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేసా, 114 ARని పంపించి ఒక క్లోజ్డ్ వ్యాన్ తీసుకొచ్చి బేగంపేట ఎయిర్పోర్ట్లో తీసుకొని అట్లా చొక్కా పట్టుకొని వ్యాన్లో అట్లా ఇచ్చేస్తే, అట్లా చొక్కా కాలర్ పట్టుకొని వ్యాన్లో నెట్టేస్తే తీసుకొచ్చి కోర్టు వాళ్ళు దిగుతారు, 4 రెక్కలు పట్టుకొని లోపల తీసుకెళ్తారు. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగటంతో అట్లా పట్టుకుంటాడు సార్. ఈ వ్యాన్ వెళ్తుంది సార్, పోలీసు వ్యాన్, అందులో నెట్టేస్తారు. నథింగ్ రాంగ్. అతను స్వేచ్ఛకేం భంగం కాదు, కోర్టుకే వస్తున్నాడు, ఇతను కోర్టుకే తీసుకెళ్తున్నారు పోలీసులు. మళ్ళీ అక్కడ అతని స్వేచ్ఛకేం భంగం కాదండి, ఇది చట్టబద్ధమే, న్యాయబద్ధమే. అతను ఎయిర్పోర్ట్లో దిగిన వ్యాన్లలో పట్టుకొని వ్యాన్లో పోలీసు వ్యాన్లు వేసి బర్రను తీసుకొచ్చి కోర్టులో ఆపుతారు, దిగుతాడు, కోర్టులోకి వెళ్తారు. అక్కడ న్యాయమూర్తి గారు ఆదేశాలు ఇస్తారు, మళ్ళీ వ్యాన్లో తీసుకొచ్చి విమానం ఎక్కిస్తారు, ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతాడు, ఇక్కడ నుంచి వచ్చేస్తారు. అంతే కదా. దానికి ఎందుకంత రాద్దాంతమంది పోలీసులు ఎందుకు చేయలేకపోయినారండి? ఇంతమందికి అసౌకర్యం ఏంటండి? ఇది న్యాయ వ్యవస్థకు పరీక్షాకాలం. నేను చాలా నిర్భయంగా చెబుతున్నాను, నువ్వు కూడా రాసుకోరన్నమాట. న్యాయ వ్యవస్థకు, సిబిఐ కోర్టుకు ఇదొక పరీక్షాకాలం. అతను భయపెట్టినట్లుగా కోర్టుకు రాక్కర్లేదు బాబు, మమ్మల్ని భయపెట్టొద్దు బాబు అని వదిలేస్తారా? లేకుంటే ఇవన్నీ కూడా కంట్రోల్ చేయండి అని పోలీసులకు ఆదేశాలు ఇస్తే మరలా కోర్టుకు రమ్మంటారా? న్యాయమూర్తి గారికి వదిలేస్తామని తెలియజేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కేసు మొట్టమొదటి నుంచి కూడా ఒక విపరీత ధోరణిలో నడుస్తుంది. 13 ఏళ్ల క్రితం ఛార్జ్షీట్ వేస్తే, 11 కేసుల్లో ఛార్జ్షీట్ వేస్తే ఒక్క కేసులో కూడా ఇందులో విచారణ ముందుకెళ్ళట్లేదు. మరి మిగతా ముద్దాయిలు కూడా ఈ వెసులుబాటు ఉందా సార్? ఒక సామాన్య పౌరుడిగా నేను అడుగుతూ ఉన్నా, మిగతా జగన్మోహన్ రెడ్డి అనే ముద్దాయికి ఇచ్చిన వెసులుబాటు ఇటువంటి ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న మిగతా ముద్దాయిలు కూడా ఉందా సార్ భారతదేశంలో? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని అడుగుతూ ఉన్నా. ఇది మొట్టమొదటి నుంచి కూడా ఈ కేసు ఒక పెడసరంగా జరుగుతుంది, న్యాయబద్ధంగానే జరుగుతుందా లేదనే ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఈ అనుమానాలు తీర్చవలసిన బాధ్యత కూడా
న్యాయస్థానాలకు ఉందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇతను ఈ రోజున వ్యవహరించిన తీరు సుప్రీంకోర్టు కూడా సీరియస్గా పరిగణించవలసిన అవసరం ఉంది. సిబిఐ న్యాయమూర్తి కూడా సీరియస్గా పరిగణించవలసిన అవసరం ఉంది. ఇదే సరైన తీరు, ఇదే సరైన మార్గమని ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్. ది యాటిట్యూడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి టుడే విచ్ హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ షుడ్ నాట్ బికమ్ ఏ ప్రెసిడెంట్. మిగతా ముద్దాలు కూడా తీసుకెళ్తారు. రేపు ఇంకో ముద్ద వెళ్తాడండి, ఏ జేబు దొంగ కూడా వెళ్తాడు. ఎలా చేస్తారా? న్యాయమూర్తులు దయచేసి గౌరవంగానే విజ్ఞప్తి చేస్తున్నా, ఆలోచించండి అని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఆయన అంటున్నాడు అక్కడ జనంలో 29లో నాదే అధికారం. మీకెవరిస్తారు సార్ అధికారం? మీరు ఒక అరాచక శక్తి అని ఈరోజు మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. నేను ఒక రౌడీని ప్రూవ్ చేసుకున్నారు. నేను అసాంఘిక చట్టబద్ధంగా వ్యవహరించను అని ప్రూవ్ చేసుకున్నారు. న్యాయస్థానాన్ని గౌరవించను అని ప్రూవ్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవాడిని అని ప్రూవ్ చేశారు. చట్టాలని గౌరవించను అని ప్రూవ్ చేశారు. రాజ్యాంగం అంటే నాకు నమ్మకం లేదు అని ప్రూవ్ చేశారు. నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అని ఒక తాగుబోతో లేకుంటే నిప్పు తొక్కిన కోతిలాగానో వ్యవహరించారు తప్పితే ఒక బాధ్యత కలిగిన పౌరుల్లాగా వ్యవహరించలేదు మీరు. మీకు మళ్ళా రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తారా అంటే నిప్పు కొరివితో తలగొక్కుంటారండి. ఎంతో తెలిసిన తర్వాత మీ గురించి, మీది ఒక అరాచక పార్టీ అని తెలిసిన తర్వాత యువర్ సెల్ఫ్ మీరే ఒక అన్సోషల్ ఎలిమెంట్. యువర్ సెల్ఫ్ ఈజ్ అన్ అన్సోషల్ ఎలిమెంట్. ఈరోజు ప్రూవ్ అయింది కదా. మీరు ఎయిర్పోర్ట్లో కాలు పెట్టిన దగ్గర నుంచి బేగంపేట మీరు కోర్టుకు వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు మీరు వ్యవహరించిన తీరు జుగుప్సకరంగా, చట్ట వ్యతిరేకంగా, అసాంఘిక శక్తిలాగా వ్యవహరించారు మీరు అని చెప్పి తెలియజేస్తూ, న్యాయమూర్తులు దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతూ, ఆ కోర్టుల్లో కూడా కంగారు పడ్డారండి, అడ్వకేట్స్ కంగారు పడ్డారు సిబిఐ కోర్టులో. అక్కడ కూడా శాంతి భద్రతలు సజావుగా ఉండేటట్లుగా చూడండి. జగన్మోహన్ రెడ్డి కావాల్సింది అదే. జగన్మోహన్ రెడ్డి కావాల్సింది భయభ్రాంతులు కావాలా, షాపులన్నీ క్లోజ్ అవ్వాలా, కక్షిదారులు భయపడాలా, పెద్ద ఊరేగింపు జరగాల, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగాల. అప్పుడు కోర్టు అతన్ని విషయానికి పిలవకుండా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరిగింది, కానీ అతను అనుకున్నది మనం ఒప్పుకోవటానికి వీల్లేదు. కోర్టుకి రోజు రావాల్సిందే. అతను ఈ రకంగా ఎడాసిటీ ఎక్స్ప్లోర్ చేయడానికి వీలు లేకుండా చూడవలసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది సీరియస్గా తీసుకోవాల్సిందే. తెలంగాణ హైకోర్టు, గౌరవ హైకోర్టు కూడా దీన్ని సీరియస్గా పరిగణించాల్సిందే. సిబిఐ కోర్టు న్యాయమూర్తి గారికి ఆయనకి ధైర్యాన్ని ఇవ్వాల్సిందే. ఆయనకు కూడా అవసరమైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలా. ఇంత చేసిన వాళ్ళు ఏముందండి, ఏదైనా చేస్తారు. సిబిఐ కోర్టు జడ్జి గారికి హైదరాబాద్లో ఆయనకు కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలా. ప్రతి వాయిదాకి జగన్మోహన్ ఈజ్ ఎ ఫ్రీ మ్యాన్, ఈజ్ ఓన్లీ ఎన్ ఎమ్మెల్యే. అతనికేం పెద్ద ప్రోటోకాల్ కూడా అట్టే ఉండదు నాకు తెలిసినంత వరకు. మాజీ సీఎం కాబట్టి ఏదో కాస్త కూస్తో ఉంటుంది. ఒక వ్యాన్లో ఎక్కించుకొని అసలు విజయవాడ నుంచో తీసుకెళ్ళొచ్చు, ఒక పోలీసు వ్యాన్లో. విజయవాడ నుంచి అతని ఇంటి దగ్గర నుంచి పోలీసు వ్యాన్లో తీసుకెళ్తారు, అక్కడ కోర్టులో హాజరవుతారు, తీసుకొని వచ్చి అతని ఇంటి దగ్గర వదిలేస్తారు. దేర్ ఎన్స్ ద మ్యాటర్. ప్రాబ్లమే ఉండదు. అతనికి కూడా అంత ఖర్చు ఉండదు. సొంత విమానం పెట్టుకొని లక్షల ఖర్చు పెట్టుకొని, అతనిదో ప్రజల సొమ్మే కాబట్టి యథేచ్ఛగా విమానం ఎందుకండి సిబిఐ కోర్టుకు వెళ్ళటానికి? పోలీసులను అడిగితే ఎస్కార్ట్ ప్రొవైడ్ చేస్తారు, వెళ్తారు, అక్కడ దించుతారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ, ఒక పౌరుడిగా నా ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు జరిగిన జగన్మోహన్ రెడ్డి వ్యక్తం ఆడిన ఆట అదొక దొంగ ఆట, కోర్టుల్ని తప్పుదారి పట్టించే ఆట, ఫౌల్ ప్లే. He has played a foul play. It should not be allowed. It should not become a precedent for other accused attending the courts like this. Adi na request. Thank you everybody. Any question on this, you are at liberty to ask me. ఎందుకు తీసుకెళ్ళకూడదయా? ఎందుకు తీసుకెళ్ళకూడదు? తెలంగాణ వాళ్ళు పోలీస్ బేగంపేట ఎయిర్పోర్ట్లో వ్యాన్ పెట్టుకొని ఉంటారు, లేదా పోలీస్ జీప్ పెట్టుకొని ఉంటారు, దిగిన వెంటనే అందులో వేసుకుంటారు, సిబిఐ కోర్టుకు తీసుకెళ్తారు, కోర్టులో దించుతారు, బయటే వెయిట్ చేస్తారు, బయటకు రాడితే మళ్ళీ వ్యాన్లు వేసుకుంటారు, బేగంపేట ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు, విమానంలోకి నెడతారు. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆట. చిన్న ఆట ఆడేవాడిని తీసుకెళ్ళి ఇంత పెద్ద ఆట ఆడటానికి పోలీసులు కూడా సరైన అనుకోని ఉండొచ్చు. పోలీసులు అతని స్వేచ్ఛ అంటే అతను ఎందుకు వస్తున్నాడు?
కోర్టుగా వస్తున్నాడు. నువ్వెక్కడికి తీసుకెళ్తున్నావు? పోలీసులు కోర్టుగా తీసుకెళ్తారు. మళ్ళీ తీసుకెళ్ళి అతను విమానంలో అతన్ని ఎక్కిస్తారు. నథింగ్ రాంగ్. శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ కెన్ డూ ఇట్. పోలీసులు ఏదో మిషతో తప్పుకోవటానికి లేదు, అలా చేయటంలో తప్పు లేదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దీని మీద కూడా చివరిలో ఒక్కనాడు ఆ ట్వీట్ నేను పెట్టాను చూడ. పొద్దున్నే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఈ అడావుడు చూసా ఆ టీవీలో. ఇది ట్వీట్ అని నేను వర్లరామయ్య. జగన్ గారిని ఈరోజు మళ్ళీ నేను ట్వీట్ పెట్టాను ఈరోజు ఎక్స్లో. ఇది బాగా వైరల్ అవుతుంది. జగన్ గారిని అడావుడంతా టీవీలో చూచిన తర్వాత ఇది ఒకసారి చదివి వినిపిస్తా, ఒక హాఫ్ సెకండ్. జగన్ గారిని ఈరోజు కోర్టుకు హాజరవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎట్టకేలకు, ఐ రిపీట్, ఎట్టకేలకు కోర్టుకు వెళ్ళటానికి నిర్ణయించుకున్నారు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి. కానీ తన షెడ్యూల్లో మాత్రం తాను 1 గంట మాత్రమే కోర్టులో ఉండబోతున్నానని సూచించటం చూస్తే అతను న్యాయస్థానాన్ని ఆదేశిస్తున్నాడా లేక గౌరవిస్తున్నాడా? హతవిధి అని పెట్టాను నేను. ఇదే కదా నేను మాట్లాడింది ఇందాక. కోర్టుని గౌరవించినట్ట, కోర్టును వ్యతిరేకించినట్ట ఈ ట్వీట్ మీకు చెప్పాలనేది. థ్యాంక్ యూ అండి.